కులగణనకు సంబంధించి అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. కులగణన సర్వే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఉన్నటువంటి బీసీలు సంఖ్య ఇప్పుడు ఇంకా తక్కువైంది అని చెప్పేసి ఒకటైతే, గతంలో బీసీల కులాల్లో సంబంధించి చాలామంది ఎక్కడ కూడా వాళ్ళు సంతానం దగ్గర కంట్రోల్ అనేది ఉండదు. బీసీ జనాభా కొద్దిగానే పెరిగింది, కానీ ఓసీల జనాభా ఎక్కువగా పెరిగింది అనేది ఒకటి బాగా ట్రోల్ అవుతుంది, ట్రెండ్ అవుతుంది. ఒకసారి మనం డీటెయిల్స్లో అప్పుడు కేసీఆర్ చేసినటువంటి ఇంటింటి సర్వే, ఇది కులగణన సర్వే, అప్పుడు కేసీఆర్ చేసినటువంటి సకల జనుల సర్వే సర్వే అయిన 2014లో చేయడం జరిగింది. ఇప్పుడు కేసీఆర్ చేసిన సర్వేకి రేవంత్ రెడ్డి చేసిన సర్వేకి ఒకసారి చూద్దాం. మనకి ఈరోజు అసెంబ్లీలో ఈ కులగణనకు సంబంధించినటువంటి చర్చ జరిగింది. బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడడం జరిగింది. అలాగే బీజేపీ నుంచి ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడడం జరిగింది. వాళ్ళకి కౌంటర్గా, పాయల్ శంకర్కి కౌంటర్గా పొన్నం ప్రభాకర్ కానీ, మంత్రి శ్రీధర్ బాబు కానీ వీళ్ళు కౌంటర్ ఇవ్వడం జరిగింది. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీనికి సంబంధించి మాట్లాడడం జరిగింది. కానీ కుల గణన సర్వే ఒకటి బాగా ట్రెండ్ అవుతుంది, సర్క్యులేట్ అవుతుంది సోషల్ మీడియాలో. అసలు ఏంది ఒకసారి చూద్దాం. 2014లో కేసీఆర్ చేసినప్పుడు కుల గణన, అదే ఇంటింటికి సర్వే, సకల జనుల సర్వే చేసినప్పుడు ఒకసారి స్క్రీన్ పైన మీకు దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. ఎస్సీ జనాభా 2014లో 63,60,158 ఉంటే 18%. ఇప్పుడు 2024 వచ్చేసరికి 61,84,319 మాత్రమే, అంటే తగ్గింది. అప్పుడు 18% ఉంటే ఇప్పుడు 17.43% ఉంది. అలాగే ఇది 2014లో ఎస్టీ జనాభా చూసుకుంటే 36,02,288 మంది ఉన్నారు, 10% ఉంటే ఇక్కడ 2024 వచ్చేసరికి 37,05,929 మంది ఉన్నారు, అంటే 10.48% పెరిగినారు, అంటే 10.48% పెరిగినారు. ఇక్కడ 48%, 0.48% పెరగడం జరిగింది. అలాగే బీసీలు చూసుకుంటే 2014లో 1,85,61,856 మంది ఉంటే ఇప్పుడు 2024 వచ్చేసరికి బీసీలు ముఖ్యంగా 1,64,09,179 మంది ఉన్నారు. అంటే అప్పుడు 51% ఉంటే ఇప్పుడు 46%కి బీసీలు పడిపోయినారు అనే ఒక ఇది రావడం జరిగింది, ఒక సర్వే రిపోర్ట్ రావడం జరిగింది. ముస్లింలు 13% ఉంటే ఇప్పుడు 12.5%కి వచ్చినారు. సో ఎక్కడైనా ఒకసారి ఓసీలది కూడా చూసుకుందాం. అదర్స్ ఫార్వర్డ్ క్యాస్ట్ ఓసీలు 2014లో 30,29,160 మంది ఉంటే ఇప్పుడు 47,19,115 మంది ఉన్నారు. అంటే అప్పుడు 8% ఉన్న ఓసీలు ఇప్పుడు 13%కి వచ్చినారు. సో ఇది మెయిన్ చర్చ జరుగుతుంది. ఎస్సీల జనాభా పెరగలేదు, తగ్గింది. ఎస్సీల జనాభా అదే విధంగా ఉంది 2014తో పోలిస్తే. బీసీల జనాభానే ఎందుకు తగ్గింది అనేది ప్రధాన క్వశ్చన్ ఇక్కడ. అలాగే ఓసీల సంఖ్య అప్పుడు 8% ఉంటే ఇప్పుడు 13%కి ఓసీలు ఎలా పెరిగారు? బీసీలది సంతానంలో ఏది నియంత్రణ ఏం లేదు కదా, పాపులేషన్ వాళ్ళు నియంత్రించుకోలేదు కదా, వాళ్ళు పిల్లలను కనడం ఆ విధంగానే కన్నారు కదా. ఓసీలు ఏమైనా ఎక్కువ కన్నారా పిల్లలని? అంటే బీసీలు పిల్లలు కనడం తక్కువైపోయింది, ఓసీలు పిల్లలు కనడం ఎక్కువైపోయిందా? 8% నుంచి 13%కి ఓసీలు ఏ విధంగా పెరిగినారు? ఇదంతా కూడా ఫేక్ సర్వే అయింది, ఇదంతా కూడా స్క్రిప్టెడ్ సర్వే అని. మరోవైపు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆయన మాట్లాడుతూ, ముఖ్యంగా కాలనీలో, అపార్ట్మెంట్స్లో, బస్తీలలో ఏదైతే కులగణన సర్వేకి సంబంధించినటువంటి ఫామ్ ఉందో ఆ ఫామ్ నింపడానికి ప్రజలు ఆసక్తిగా లేరు. రకరకాల టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి, ఏ విధంగా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు, చాలామంది ముందుకు రాలేదు. 30% మాత్రమే కులగణన సర్వేకి వాళ్ళు సర్వే మొగ్గు చూపారు, సర్వేకి వాళ్ళు ఆమోదం తెలిపారు. సర్వే నిర్వహిస్తుంటే వాళ్ళు యాక్సెప్ట్ చేసి వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చారు. ఓన్లీ 30%. 70% మంది ఈ కులగణన సర్వేలకు సంబంధించి వాళ్ళు ఎవరు కూడా సర్వే చేయించుకోవడానికి వాళ్ళు ఆసక్తి చూపలేదు, ఎందుకంటే ఇంట్రెస్ట్ లేదు. వాస్తవానికి 2014లో కేసీఆర్ ఈ యొక్క సర్వే చేయించేటప్పుడు ఆయన నేరుగా ఇంటికి వచ్చినప్పుడు చాలా జనాలు ఆసక్తిగా ఉన్నారు. ఆ సండే రోజు ఎవ్వరు కూడా ఎక్కడికి వెళ్ళలేదు, చాలా ఆసక్తిగా తెలంగాణ సపరేట్ అయింది, ఈ సర్వే చేయించుకుంటే మాకు వచ్చే పథకాలన్నీ లబ్ధికి సంబంధించి అన్ని లబ్ధి చేకూరుతుందేమో, మాకు ఈ పథకాలు వస్తాయేమో, కులగణన సర్వే చేయించుకుంటే అప్పుడు ఇంకా ఏవైనా మాకు ప్రభుత్వం నుంచి వచ్చేటి ఫలాలు వస్తాయని ప్రతి ఒక్కరూ ఎక్కడికి పోకుండా ఇంట్లో నుండి సర్వేకి వాళ్ళు యాక్సెప్ట్ చేయడం జరిగింది. కొంతమంది ఇండ్లకు 4, 5, 6 అవుతుంటే ఇంకా సర్వే వాళ్ళు రారేమో అనే ఉద్దేశంతో వాళ్ళు వెయిట్ చేసి రిక్వెస్ట్ చేసి మరీ ఇంటికి అధికారిని ఇంటికి పిలిపించుకొని వాళ్ళ వీధిలో వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. కానీ వేరాజ్ 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు 2024లో కాంగ్రెస్
సర్వే చేస్తుంటే కులగణన సర్వే అని ఇంటింటికి వస్తుంటే ఆ సర్వేకి డీటెయిల్స్ చేయడానికి ఎవ్వరు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. నాకెందుకు సర్వే, దాంతో వచ్చేది లేదు పోయేది లేదు అనే విధంగా వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఏదైతే మనం కల్లారా చూసిండొచ్చు. సో మీరేమనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన కులగణన సర్వే కరెక్ట్గా చేశారా, లేకపోతే ఇందులో ఏమన్నా ఫ్రాడ్ జరిగిందా? ముఖ్యంగా ఎక్కువగా ఉన్నటువంటి బీసీ పర్సెంటేజ్ని తగ్గించే కుట్ర ఏమన్నా రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తుందా? ఆల్రెడీ రేవంత్ రెడ్డి కూడా ఓసీఏ కాబట్టి ఓసీలు గతంలో 2014లో 8% ఉంటే 13%కి ఓసీలు చేరినారా? కావాలనే లేని జనాభాని సృష్టించారా ఓసీలలో?